వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు దయచేసి మొట్టమొదటిగా వీడియోని పూర్తి స్థాయిగా మీరు చూడండి. అలాగే మీరు ఎవరైనా సరే కొత్తగా నేను ఈరోజు మీ ఛానల్ చూస్తున్నాను సార్ అన్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. మీకు ప్రతి విషయాన్ని కూడా జెన్యూన్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈ రత్నం సార్ మొదటి నుంచి కూడా ఒకే విషయం ఒకే మాట మీద ఉంటాం. అదేవిధంగా నేను అభ్యర్థుల గురించి, ఇటు ఇన్ సర్వీస్ గవర్నమెంట్ టీచర్స్ గురించి, అలాగే ఇక ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరి గురించి కూడా చక్కగా నేను మొదటి నుంచి చెప్తున్నా అన్ని విషయాలు. నేను ఒక చిన్న విషయం చెప్తా సార్. నేను ఏది ఏమైనా కానీ నాకు మీ గైడెన్స్లో, మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నేను రాబోయే టెట్లో మంచి స్కోర్ కావాలి. రాబోతున్నటువంటి డిఎస్సిలో కావచ్చు, గ్రూప్స్లో కావచ్చు, లైబ్రరీ కావచ్చు, వాటిలో నేను ఖచ్చితంగా ఒక ఉద్యోగం సాధించాలి అని నీకు ఒక దృఢమైనటువంటి సంకల్పం అనేది ఉంటే, సో నేను హార్డ్ వర్క్ చేస్తానండి. రోజుకి మినిమం 4 hours, నేను ఎక్కువ చెప్పట్లేదు మీకు, రోజుకి 4 గంటలు మీరు ఏది చదవమంటే అది. సో నేను నోట్స్ ఇస్తాను, అదే తెలుగు ఇంగ్లీష్లో నోట్స్లు ఇస్తాను. సో ఎక్సలెంట్గా ఉంటాయండి. ప్రాక్టీస్లు పెడతాను, వాటికి ఎక్స్ప్లెనేషన్ నోట్స్లు ఇస్తాను, గ్రాండ్ టెస్టులు పెడతాను, నమూనా టెస్టులు పెడతాను, అన్ని రకాలుగా పెడతాను. సో ఈ నంబర్ ఇదిగోండి, ఇక్కడ నా నంబర్ ఉంది కదా, 7793912311. ఈ నంబర్కి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మెసేజ్ పెట్టండి, ఫోన్ కాల్స్ కాదండి. నేను సిన్సియర్గానే డిఎస్సి ప్రిపేర్ అవుతాను సార్. ఇప్పుడు చాలామందికి రకరకాల, నేను డిఎస్సి గురించి మిగతా ఆయా విషయాల గురించి మరొక వీడియో చేస్తాను. ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ అనేది వచ్చేసింది కదా. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది అంటే సో మోడల్ కోడ్ అంటాం, ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. 2 నెలలు ఉంటుందండి. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం, నీ చిత్తం, ఏదైనా ఆలోచన చేసుకుని నేను చెప్పింది అవునా కాదా అని కింద కామెంట్ పెట్టు, తప్పే ఉన్నాయి. అదేవిధంగా అది ఇక మీకు షిఫ్ట్లు వారీగా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 5వ తారీఖున తెలుగు మొదలైనటువంటి మార్కులన్నీ, ఏ మార్కులు ప్లస్లో ఉన్నాయి, ఏ మార్కులు మైనస్లో ఉన్నాయి. నా రిక్వెస్ట్ కూడా చెప్పాను కదా, దయచేసి వీడియోని పూర్తిగా వింటే నీకు అర్థమైపోద్ది. సో అలాగే నేను చెప్పేది అవునా కాదా, నిజమా కాదా అనేది కూడా నీకే ఒక అవకాశం ఇస్తున్నా. రైట్, మీకు ఒక అవకాశం ఇస్తున్నా. అలాగే ఇక్కడ మన బ్యాచ్ నుంచి అండి, మన బ్యాచ్ నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి స్కోర్ క్వాలిఫై అయ్యారు, మంచి స్కోర్లతో. ఇన్ సర్వీస్ టీచరు రాష్ట్రంలో టాప్ లెవెల్లో ఉన్నారు ఈరోజు. ఇన్ సర్వీస్ గవర్నమెంట్ టీచర్ అండి, పేరు అప్పారావు గారు, విజయనగరం. అదేనా పేరు కూడా చెప్తున్నా కదా, విజయనగరం అప్పారావు గారు మన బ్యాచ్లో స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్, సైన్స్ అయినా. సో ఆయనకి దాదాపుగా సో నిన్న ఉన్న ఆ మార్కులు బట్టి 114 మార్కులు వచ్చినాయండి. 114 మార్కులు. అర్థం చేసుకోండి. నేను అందరికీ చెప్తున్నా, ఎంత క్వాంటిటీ అనేది మీకు రాష్ట్రంలో యాప్ల్లో వీడియోలకి పరిమితం అయిపోతున్నారు చాలామంది. యాప్లోకి వీడియో, ఇవాళ యాప్ తీసుకున్నావు, నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు, నార్మలైజేషన్లో మార్కులు వస్తాయా, నాకు కలుపుతారా, వెళ్ళి ఇన్స్టిట్యూట్లో నువ్వు 20,000 25,000 ఫీజు కట్టావు, వెళ్ళి అడుగు వాళ్ళని, నీకు చెప్తారా, ధైర్యం ఇస్తారా, నీ ముందు నేను నడుపుతారా? లేదు. ఇది మనకు అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఏదైనా అర్థం లేని చదువు వ్యర్థం అంట. అర్థమైందా? అది మీరు ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్లో మన దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళకి నేను ముందుగానే భరోసా ఇచ్చాను, చక్కగా భరోసా ఇచ్చాను. వాళ్ళని క్వాలిఫై చేసే బాధ్యత నాది అని చెప్పాను. సో అన్నట్టుగా నేను క్వాలిఫై చేయించాను, అసలు ఏమాత్రం సందేహం అవ్వలేదు. సో ఇక్కడ మార్కులు అండి మీకు చూడండి, 2022, 2025 సో ఫిబ్రవరిలో జరిగిన టెట్. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, 2025లో జరిగిన డిసెంబర్ టెట్. సో ఇక్కడ మీకు ఈ 3 టెట్లు తీసుకోండి. ఈ 3 టెట్లో ఒకసారి మీకు కావాలంటే నార్మలైజేషన్ చూసుకోండి. నేను స్పష్టంగా పేరుతో సహా చెప్పేస్తా.
పేర్లతో సహా వాళ్ళ హాల్ టికెట్ నంబర్తో సహా నేను పూర్తిగా మీకు చెబుతానండి. అదేనా, పూర్తిగా చెప్తా. ఎందుకని అంటున్నానంటే ఇక్కడ మీకు డిఎస్సి అనేది నార్మలైజేషన్లో నార్మలైజేషన్ ఎప్పుడు కూడా మార్కులు 5 మార్కులు 10 మార్కులు తగ్గించరు. డిఎస్సి నార్మలైజేషన్లో 5 మార్కులు 10 మార్కులు పెంచరు. అర్థమైందా? డిఎస్సిలో నార్మలైజేషన్ అంటే మీకు 0.5 1 నుంచి 1.75 హైయెస్ట్ డిఎస్సి జాబ్ వచ్చేది కాబట్టి 1.75 అనేది ఉంటుంది నార్మలైజేషన్. కానీ టెట్ అనేది ఇక్కడ నీకు జాబ్ కాదు, కేవలం అర్హత మాత్రమే. సో ఈ లాజిక్ అర్థమైన వాళ్ళు బాగుపడతారు అంతే. సో కావాలంటే మీరు చూడండి, మీకు 2025 ఫిబ్రవరి టెట్ చూసుకోండి. నార్మలైజేషన్ పేపర్స్ కూడా అప్పుడున్న స్థాయిని బట్టి అవి కష్టం, ఇప్పుడున్న స్థాయిని బట్టి ఇవి కష్టం. సో ఎప్పుడు పెడితే అప్పుడు కష్టమే, సులువు అనేది ఏమి ఉండదు. అదే సులువు అనేది ఏమి ఉండదు, కష్టం ఎప్పుడు పెట్టినా కానీ కష్టమే పేపర్లు అనేది. కాబట్టి 2025 ఫిబ్రవరిలో హైయెస్ట్ స్కోర్ 18 మార్కులు నా బ్యాచ్లో వాళ్ళకే కలిసి, నేను వేరేగా కూడా ఏం చెప్పట్లేదు. అదే ఉన్నది చెబుతున్నా, 18 మార్కుల వరకు. సో ఇప్పుడు మీకు చూడండి, ఈ యొక్క 2022, 25, 25 డిసెంబర్లో నార్మలైజేషన్స్లో మోర్ దెన్ హైయెస్ట్ మార్క్స్ కలిసినాయి. సో తగ్గడం అంటే మీకు ఎప్పుడు కూడా తగ్గుదల అంటే 5 మార్కులు ఎవరికి తగ్గుదల అంటే కనుక 2, 2.5, 3 మార్కులు లోపు ఉంటాయి. తగ్గుదల అయితే కనుక అలా ఉంటుంది, అది కూడా షిఫ్ట్లు వారీగా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు పేపరు 5వ తారీఖున తెలుగు పేపర్ 5వ తారీఖున మొదటి రోజు మామూలు స్థాయి కాదు కదా, అసలు ఎవరు ఊహించని స్థాయి 18 మార్కుల వరకు అవకాశం ఉంది. మినిమం నాకు తెలిసినంత వరకు కూడా 11 నుంచి 12 మార్కులు అయితే కనుక వీరికి నార్మలైజేషన్లో కలుస్తాయి, ఖచ్చితంగా కలుస్తాయి, దాంట్లో డౌటే లేదు. సో పేపర్ అయితే కనుక చాలా హార్డ్ లెవెల్ ఉంది. ఆఫ్టర్నూన్ మార్నింగ్తో పోల్చుకుంటే కొంచెం పర్వాలేదు అంతే, మార్నింగ్తో పోల్చుకుంటే. సో 6వ తారీఖున ఇక్కడ మీకు తెలుగు జరిగింది, మార్నింగ్ సెక్షన్ తెలుగు ఉంది, ఎస్డిటి ఉంది. అదేనా? సో ఇక్కడ మీకు తెలుగు పేపర్ సులభంగానే వచ్చింది, ఉంది, ఎస్డిటి పేపర్ కూడా సులభంగానే ఉంది. ఇక్కడ మీకు స్కోర్లు తగ్గుతాయండి. ఇక్కడ మ్యాక్సిమం 3 మార్కుల లోపల తగ్గుతాయి. అలాగే 7వ తారీఖున ఎస్డిటి, ఎందుకంటే పేపర్ చాలా హార్డ్ లెవెల్గా ఉంది. ఇక్కడ పేపర్ అయితే కనుక మీకు చాలా హార్డ్ లెవెల్గా ఉంది కాబట్టి స్కోర్ దాదాపుగా 8కి ఎక్కువ 12 మార్కులు దగ్గర కలిసే అవకాశం ఉంది. మీకు ఇలా చెబుతున్నా. సో రేపొద్దు నార్మలైజేషన్లో మేము అన్ని కలపట్లేదు, తగ్గిన చేస్తున్నాం, కానీ కలపడం అయితే 100% కలుస్తాయి, దాంట్లో డౌటే లేదు. సో ఒకవేళ మార్కులు వేరియేషన్స్లో 1-2 మార్కులు అటు ఇటుగా ఉండదు, అంతేగాని ఇవే మార్కులు అక్కడ కలిపేయండి, ఇచ్చేయండి. నేనేమి మంత్రి గారికి ఏం చెప్పట్లేదు, అలాగే విద్యాశాఖ నేనేం చెప్పట్లేదు. సో నేను చెప్పాను కాబట్టి అక్కడ ఇచ్చేయండి నేను చెప్పట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, షిఫ్ట్ రాసినటువంటి నంబర్ ఆఫ్, సో ఇక్కడ రాసినటువంటి అభ్యర్థుల్ని వాళ్ళందరూ తీసుకోవాలి. సో అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్ కూడా మీడియం స్థాయి ఉందండి. 7వ తారీఖున మీడియం స్థాయి కావాలంటే చూడండి. సో ఇది కూడా అలాగే 8వ తారీఖు వచ్చేటప్పటికి ఇక్కడ మీడియం స్థాయి ఉంది, మీడియంగానే ఉంది. ఎస్డిటి పేపర్ బాగా హార్డ్ లెవెల్గా లేదు, అంత సులువుగా లేదు, సో మీడియం లెవెల్లో ఉంది. అలాగే ఇక్కడ కూడా మార్నింగ్తో పోల్చుకుంటే కొంచెం ఈజీ అండి. ఇక్కడ కూడా మీకు స్కోర్ యాడ్ అవుతుంది. 8వ తారీఖున ఎస్డిటి వాళ్ళు కూడా. 9వ తారీఖున జరిగిన ఎస్డిటి చాలా హార్డ్ లెవెల్ అండి. మార్నింగ్ చాలా హార్డ్ లెవెల్గా జరిగింది. ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పటికి సులభంగా ఉంది. కాబట్టి ఇక్కడ స్కోర్ అయితే ఎక్కువ తగ్గుతున్నాయి వీరికి. సో 10వ తారీఖున దాదాపుగా 10వ తారీఖు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మార్నింగ్ పేపర్ ఈజీగా ఉందండి ఎస్డిటి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ మార్నింగ్ ఈజీగా ఉంది కాబట్టి ఆ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. అలాగే చూడండి, సోషల్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెక్షన్ జరిగింది. ఆఫ్టర్నూన్ సెక్షన్ సోషల్ వాళ్ళకి 10వ తారీఖున 3 మార్కులు మినిమం పెరుగుతాయండి. 3 మార్కులు, ఎందుకంటే కొంత సైకాలజీలోను మరి కొంత కంటెంట్ను, అదేనా, వీటిని బేస్ చేసుకుని సో లోతైనటువంటి మధ్యస్థాయిలో ఉంది కాబట్టి సో స్కోరింగ్ ఇక్కడ పెరగడానికి ఉంది.
అలాగే చూడండి 11వ తారీఖు కూడా సేమ్ సోషల్ వాళ్ళకి అవకాశం ఉంది పెరగడానికి. సో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ సో వీళ్ళకి మూడు షిఫ్ట్లో కూడా సో కొంత పెరుగుదల కనబడుతుంది, కొంచెం పెరుగుదల, ఎందుకంటే మోడరేట్గా ఉన్నాయి. ఇక హిందీ వాళ్ళకి ఉండదు. మ్యాథ్స్ వాళ్ళకి ఎప్పుడైతే 12వ తారీఖు మార్నింగ్ రాస్తారో వాళ్ళకి దాదాపుగా 4 మార్కుల వరకు కూడా మంచి అవకాశం ఉందండి. 4 మార్కులు కూడా ఇక్కడ యాడ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే 13వ తారీఖున మ్యాథ్స్ వాళ్ళకి వీళ్ళకి కూడా స్కోరింగ్ పెరుగుతుంది. 13 ఆఫ్టర్నూన్ వాళ్ళకి ప్లస్ ఆర్ మైనస్ అండి, ప్లస్ ఆర్ మైనస్ ఉంది ఇక్కడ వీళ్ళకి, అదే ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంది. 14th వచ్చేటప్పటికి మ్యాథ్స్ వాళ్ళకి 1.75 టు 2 మార్క్స్, 2 మార్కుల లోపల ఇక్కడ తగ్గుదల అనేది కనబడుతుంది. సో అలాగే 14వ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేప్పటికి 1.5 నుంచి 1.5 లోపు 1 నుంచి 1.5 మార్కులు తగ్గుదల. సో 16th అండి, 16th వచ్చేప్పటికి ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి 2 మార్కులు ప్లస్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకి 16th ఆఫ్టర్నూన్కి వచ్చేప్పటికి మళ్ళీ ఇక్కడ 2 మార్కులు తగ్గుదల కనబడుతుంది. అదే సో ఇది మేము కొన్ని సేకరించినటువంటి వాటిని బేస్ చేసుకుని, అదేనా. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. అలాగే నా గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారము మరికొంత మనం సంపాదించినటువంటిది మీకు చెబుతున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఇన్ సర్వీస్ టీచర్స్కి మ్యాక్సిమం ఎవరైతే అలాగే జనరల్ అభ్యర్థులైనా దగ్గరగా ఉన్నారో మీరు ఏ విధమైనటువంటి టెన్షన్ పడకండి. అలాగే నిన్న ఒక బాధాకరమైనటువంటి సంఘటన విజయనగరంలో సో ఒకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. నిజంగా మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు మార్కులు తగ్గినంత మాత్రాన, మార్కులు రానంత మాత్రాన, మార్కులు లేనంత మాత్రాన, ఉద్యోగం రానంత మాత్రాన ఆత్మహత్య చేసుకునేది నిజంగా చాలా పెద్ద పాపం. అది ఫస్ట్ దయచేసి మీరు ఈ అవకాశం లేదు, నెక్స్ట్ మరొక అవకాశం కోసం ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైనా నిజమైన కాంపిటేటర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే అతను సాధించే వరకు కూడా వదిలిపెట్టడం. ఎన్ని అపజయాలు ఎదురొచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలున్నా, ఎంతమంది నిందించినా మన పయనం, సో మన పరుగు మనం ఎలా ఉండాలంటే ముందుకు ఖచ్చితంగా సాధించే వరకు మనం వదిలిపెట్టకూడదు అనే ఒక సిద్ధాంతంతో నువ్వు ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ సాధిస్తావు. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు వస్తాడు. దయచేసి అలాంటి నీలో అలాంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు రానియకండి. దయచేసి మంచి భవిష్యత్తు ఉందండి, దీంట్లో మాత్రం సందేహం లేదు. ఓకేనా.